లీగ్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో 2 బంతుల్లో అవుట్ అయి నిరాశపరిచారు. గత మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో శతకం సాధించిన బ్యాట్స్మెన్ గా వార్తల్లోకెక్కిన వైభవ్ ఈ మ్యాచ్ లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. దీంతో ఆర్ఆర్ జట్టు 100 పరుగుల తేడాతో ఓడిపోయి ప్లే ఆఫ్ ఆశలకు ముగింపు పలికింది. కానీ మ్యాచ్ అనంతరం ముంబై స్టార్ రోహిత్ శర్మ చేసిన ఒక చిన్న హృదయమైన చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ తర్వాత 2 జట్లు హ్యాండ్ షేక్స్ చేసుకుంటూ ఉండగా రోహిత్ శర్మ ప్రత్యేకంగా వైభవ్ వద్దకు వచ్చి అతనికి ఓదార్పుగా కొన్ని సానుకూలమైన మాటలు చెప్పారట. ఈ విషయం మ్యాచ్ లో కామెంటరీ చేస్తున్న రవి శాస్త్రి కూడా ప్రస్తావించారు. ఇతడు నేర్చుకుంటాడు, రోహిత్ శర్మ నుండి మంచి ప్రోత్సాహక మాటలు వచ్చాయి అంటూ పేర్కొన్నారు. రోహిత్ శర్మ నుంచి వచ్చిన ఈ కబుర్లు యువకుడిలో కొత్త ఉత్సాహం నింపాయి. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రియాన్ రికల్టన్ 38 బంతుల్లో 63 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ వారం నా ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ ఎదుటే ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం ఎంతో ప్రత్యేకం. ముంబై ఇండియన్స్ కోసం ఆటలో భాగస్వామ్యం కావడం సంతోషకరం అని అన్నారు. అలాగే రోహిత్ శర్మతో తన భాగస్వామ్యంపై మాట్లాడుతూ, టోర్నమెంట్ లో ఆరంభం కొంచెం నెమ్మదిగా సాగింది, కానీ ఇప్పుడు మేమిద్దరం సమన్వయంగా బాగా ఆడుతున్నాం. తొలి 2-3 ఓవర్లలో వాతావరణం అస్పష్టంగా ఉండినా కూడా మేము బాగానే బ్యాటింగ్ చేశాం. అనంతరం హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడారు అని తెలిపారు. ఇలాంటి హృదయాన్ని తాకే ఘటనలు ఆట పట్ల గౌరవాన్ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్ గురించి చెప్పాలంటే ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ల హాఫ్ సెంచరీలతో జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అజేయంగా తలో 48 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 217 పరుగులకు తీసుకెళ్లారు. ఛేదనలో రాజస్థాన్ జట్టు 117 పరుగులకే కుప్పకూలిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. దీని కారణంగానే రాజస్థాన్ భారీ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.